ఈ రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా గెలుపు కాంగ్రెస్ పార్టీదే. నేను ఉదాహరణ చెప్తున్నా, ఆత్మవిశ్వాసంతో చెప్తున్నా. కంటోన్మెంట్ ఎన్నికలు ఇటనే ఎన్నిక వచ్చింది గతంలో. రాసనంత గారు చనిపోయారు, ఎమ్మెల్యేగా పనిచేసి చనిపోయారు. వారి బంధువులు నిల్చోబెడితే సానుభూతి వచ్చిందా? ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థికే పట్టం కట్టారు, గణేష్కి. ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసే సంక్షేమ కార్యక్రమాలు, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, చేసే అభివృద్ధిని చూసి ప్రజలు కాంగ్రెస్కి పట్టం కట్టారు. అదే అంటే ఈ రాష్ట్రంలో ఒక జోబులీల్స్ ఉప ఎన్నికే కాదు, ఏ ఎన్నికైనా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, ఏ ఎన్నికైనా గెలుపు కాంగ్రెస్ పార్టీది. ఎందుకని అంటానంటే ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కార్ అని చెప్పి, కాంగ్రెస్ సర్కార్ అని చెప్పి ప్రజలు దీవిస్తున్నారు. మా అయ్య రేవంత్ రెడ్డి మా కడుపు నింపుతాడు సన్నబియ్యంతో. ఇలా బంజారా హిల్స్, ఆ జోబుల్ హిల్స్లో శ్రీమంతులు, ఆగర్భ శ్రీమంతులు ఏ బువ్వ తింటే అన్నం తింటున్నారో అదే అన్నం ఇలా ఇంట్లో పనిచేసే పని మనుషులు రేషన్ షాపులో తెచ్చుకొని తింటున్నారు, సన్నబియ్యం తింటున్నారు. 10 ఏళ్ల కళ, రేషన్ కార్డుల కళ. గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వక ఎంతో మంది పేదల సంక్షేమ పథకాలు అందక, ఎందుకంటే ప్రమాణికం రేషన్ కార్డు అనేది ఆరోగ్యశ్రీకి కానీ, వివిధ ఇందిరమ్మ ఇళ్ళకి కానీ, ఏ పథకానికైనా ప్రామాణికం. ఆ రేషన్ కార్డు కళ అనేది రేవంత్ రెడ్డితో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నెరవేరింది. ప్రజలంతా హాయిగా ఉన్నారు. ఇలా ఆటో డ్రైవర్ దగ్గర నుంచి ఎవరైనా సరే, ఏ డ్రైవర్ అయినా, ఆర్టీసీ డ్రైవర్ దాకా, ఎవరైనా సరే, సామాన్యుల నుంచి శ్రీమంతుల దాకా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. కాబట్టి అభివృద్ధికి పట్టం కడతారు అక్కడ.